ఐపీఎల్ వేలంలో ఒక్కో ప్లేయర్ కోసం 4-5 ఫ్రాంచైజీలు ఫైట్ చేయడం మనందరికీ తెలుసు. ఇప్పుడు మెగా వేలానికి ముందు బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీల మీటింగ్ లో కూడా ఇలాంటి ఫైటే జరిగింది. అయితే ఈ ఫైట్ కి కారణం టీమిండియా లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని. ధోని గురించి సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య పెద్ద ఫైటే జరిగింది. మరి ఫైట్ కి కారణం ఏంటి? అసలు సిఎస్కే ప్లేయర్ అయిన ధోని గురించి ఎస్ఆర్హెచ్ ఎందుకు ఫైట్ చేసింది? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే అంతకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ధోని రిటైర్ అవుతున్నాడా లేదా అనే ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలి. 3 నెలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ డైలమాలో పడేసిన ఒక క్వశ్చన్ కి రీసెంట్ గా ధోని ఆన్సర్ చెప్పాడు. ఎప్పుడో 2020లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన ధోని 5 ఏళ్లుగా కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2022 నుంచి ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ప్రచారం సాగుతూ వచ్చింది. అదే టైంలో 2023లో ధోని కెప్టెన్సీలోనే సిఎస్కే మళ్లీ ఐపీఎల్ కప్ కొట్టడంతో ఈ జోష్లోనే ధోని రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ధోని మాత్రం తన సొంత గ్రౌండ్ చెన్నై పిచ్ పైన రిటైర్మెంట్ తీసుకుంటానంటూ అనౌన్స్ చేసి ఇంకో ఏడాది పొడిగించాడు. ఇక 2024 చెన్నై కెప్టెన్సీ కూడా ధోని వదులుకోవడంతో ఇక రిటైర్ అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ ధోని మాత్రం ఏం చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ధోని అనౌన్స్మెంట్. రీసెంట్ గా ఫ్యాన్స్ తో జరిగిన ఓ చిట్ చాట్ లో ఓ ఫ్యాన్ ఐపీఎల్ 2025 కూడా ఆడుతున్నారా అని అడగడంతో ధోని తప్పక ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. ఐపీఎల్ 2025 కి ఇంకా చాలా టైం ఉంది. ప్లేయర్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని మేమంతా ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బాల్ నా కోర్టులో లేదు. మెగా వేలానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ రాగానే ఐపీఎల్ 2025 లో కొనసాగే విషయంపై నా డెసిషన్ ఏంటో అనౌన్స్ చేస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టుకు మేలు చేసేలా ఉంటుంది అంటూ కన్క్లూడ్ చేశాడు. ధోని మెన్షన్ చేసిన బీసీసీఐ డెసిషన్ ఏంటి? బుధవారం బీసీసీఐతో జరిగిన మీటింగ్ లో ఫ్రాంచైజీలన్నీ 6 ప్లేయర్స్ రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇప్పటి వరకు 4 ప్లేయర్స్ మాత్రమే రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తోంది. ఇదే సిఎస్కే కి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ బీసీసీఐ 4 రిటర్న్ చేసుకునే ఛాన్స్ ఇస్తే సిఎస్కే ధోనిని రిటర్న్ చేసుకోవడం కష్టమే. అదే 6 రిటర్న్ చేసుకునే ఛాన్స్ కనుక దొరికితే మాత్రం అప్పుడు ధోనిని సిఎస్కే ఎలాంటి డౌట్ లేకుండా రిటర్న్ చేసుకుంటుంది. దీనికి తోడు ధోని కోసం ఐపీఎల్ లో ఎప్పుడో మూలన పడేసిన ఇంకో ఓల్డ్ రూల్ ని కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలంటూ బీసీఐతో ఫైట్ చేస్తుంది సిఎస్కే ఫ్రాంచైజ్. ఏంటా రూల్? ఐపీఎల్ లో 2021 వరకు ఒక రూల్ ఉండేది. ఆ రూల్ మళ్ళీ తీసుకొస్తే మాకు బాగుంటుంది కదా అని సిఎస్కే వెళ్లి బీసీసీఐని అడిగింది. ఆ మాట విన్న మిగతా ఫ్రాంచైజీలు ఇది తొండాట, మేము ఒప్పుకోం అని గొడవ చేశాయి. ఇంతకీ ఆ రూల్ ఏంటో తెలుసా? ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ రిటైర్ అయిన తర్వాత కూడా ఐపీఎల్ ఆడుతూ ఉంటే 5 ఏళ్ల వరకు అతన్ని ఇంటర్నేషనల్ ప్లేయర్ గానే ట్రీట్ చేస్తారు. అంటే ఆ ప్లేయర్ బేస్ ప్రైస్ చాలా భారీగానే ఉంటుంది. కానీ 5 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్ ను అన్క్యాప్డ్ ప్లేయర్ గా ట్రీట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ ప్లేయర్ తన బేస్ ప్రైస్ తగ్గించుకోవాల్సి వస్తుంది. సీనియర్ ప్లేయర్లను వాళ్ళ అనుభవం కోసం తీసుకోవాలని ఫ్రాంచైజీలు అనుకున్న T20 ఫార్మాట్ లో వాళ్ళ కోసం ఎవ్వరు ఎక్కువ డబ్బులు పెట్టి కొనరు. అందుకే బీసీసీఐ అప్పట్లో ఈ రూల్ తీసుకొచ్చింది. కానీ దాన్ని ఇప్పటి వరకు ఏ ఫ్రాంచైజీ వాడుకోలేదు. దాంతో 2021లో ఆ రూల్ చెత్త పుట్టలో పడేసింది బీసీసీఐ. అయితే ఇప్పుడు అదే రూల్ ని వాడుకోవాలని సిఎస్కే ఫ్రాంచైజ్ ట్రై చేస్తోంది. దాని ద్వారా ధోనిని తక్కువ ప్రైస్ కి రిటర్న్ చేసుకోవాలని ఆ ఫ్రాంచైజ్ ప్లాన్. అయితే సిఎస్కే వేసిన ఈ ప్లాన్ వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉంది. అదేంటంటే 3 ఏళ్లుగా ధోనిని 12 కోట్లకు రిటర్న్ చేసుకుంటున్న సిఎస్కే ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ కనుక మళ్ళీ ఇంప్లిమెంట్ అయితే అతన్ని 5 కోట్లకే రిటర్న్ చేసుకోగలుగుతుంది. అలా కాకపోతే ధోనిని మెగా వేలంలో దించి భారీ ధరకు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక ధోని కనుక వేలంలో దిగితే మిగతా ఫ్రాంచైజీలు ఎలా పోటీ పడతాయో వేరే చెప్పాల్సిన పని లేదు. అప్పుడు అనుకున్న 20 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చుకోవాల్సి రావచ్చు. అందుకే ఇప్పుడు సిఎస్కే ప్లాన్ అంతా ఆ 5 ఇయర్ రూల్ ని రిటర్న్ తీసుకురావడమే. ఇక్కడ ఈ ఫైట్ లోకి ఎస్ఆర్హెచ్ ఎంటర్ అయింది. ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ తో ధోనిని రిటైన్ చేసుకుంటే అతడి లాంటి ప్లేయర్ రేంజ్ తగ్గించడమే అని, ఇది కరెక్ట్ కాదని సన్ రైజర్స్ ఓనర్ కావ్యమారంతో పాటు మిగతా ఫ్రాంచైజీలు గొడవ చేస్తున్నాయి. అయితే ఏది ఏమైనా ధోని ఆడటం కోసం ఐపీఎల్ రూల్స్ కూడా మార్చే రేంజ్ ఉంది కాబట్టి ధోనిని అందరూ తలా ఫర్ ఏ రీజన్ అంటారు. వేలంపై ధోని నాట్ ఇంట్రెస్టెడ్. బీసీసీఐ ఒకవేళ 6 ప్లేయర్స్ ని రిటర్న్ చేసుకోవడానికి ఒప్పుకోకపోయినా, అలాగే ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటర్న్ చేసుకోవడానికి ఒప్పుకోకపోయినా ధోని వేలంలోకి రావాల్సి ఉంటుంది. అది ధోనికి ఏ మాత్రం ఇష్టం లేనట్లుంది. అందుకే రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా రిటెన్షన్ రూల్స్ ఫిక్స్ అయిన తర్వాతనే తను ఈ సీజన్ లో ఆడాలో లేదో డిసైడ్ అవుతానని చెప్పాడు. మరి మీరేమంటారు? ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటర్న్ చేసుకోవడం కరెక్టే అంటారా, లేదా ధోని వేలంలోకి వచ్చి లాస్ట్ ఇయర్ వేరే ఫ్రాంచైజీలకు ఆడాలంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ టాపిక్స్ పై వీడియో కావాలంటే మా క్రిక్ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు ఆడియోస్ అమిగోస్.